ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం, ఆర్గనైజ్డ్గా ఉండేదానికోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది. మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తూ ఉన్నాయండి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది. ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఇన్ని ఇళ్ళు మునిగినాయి, ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి ఇంత సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి ఇప్పుడు కలెక్టర్ల దగ్గర చుట్టుముడుతున్నారు ప్రజలు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక పారదర్శకత లేదు. కొందరికే నచ్చినోనికే ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి, ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందనంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త టాపిక్లు తీసుకొస్తూ ఉన్నారు. పార్టీ కోసం ఎవరైతే పనిచేసినారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో, పార్టీ కోసం ఎవరైతే నష్టపోయినారో వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉంటారు. సో పార్టీ అనేది మనది అనేది మనం అందరం కూడా కలిసికట్టుగా ఓనర్షిప్ తీసుకోవాలి. ఆ ఫైర్ అనేది రావాలి. పార్టీని దేశంలో ఏ పార్టీ లేనంత ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకొని అడుగులు వేస్తాను నేను. అందుకని అడుగులు వేస్తాను. కేవలం ఎన్నికలు అయిపోయి 4 నెలలు కూడా కాల, 4 నెలలు అయింది. 4 నెలల్లోనే ఇంతగా నేను మిమ్మల్ని పిలిచి, మిమ్మల్ని మోటివేట్ చేసి, జిల్లా అధ్యక్షులను నియమించి, వాళ్ళను మోటివేట్ చేసి, ఈ స్ట్రక్చర్ మళ్ళీ తీసుకొని రావాలని చెప్పి, ఇంత ఆర్గనైజ్డ్గా చేయాలని చెప్పి ఇంత మోటివేట్ ఎందుకు చేస్తా ఉన్నానంటే కేవలం అదే, ఆ ఫైరే. ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. కొన్ని లక్షల మంది మనల్ని ప్రేమించిన కార్యకర్తలు, కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్సు, ఇంతమంది అభిమానస్తులు మనకు ఉన్నారు. వీళ్ళందరి కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ మంచి చేయాలని అంటే మనం ఆ సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం. దానికోసం అని చెప్పి మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వస్తాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. సో ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం, ఆర్గనైజ్డ్గా ఉండేదానికోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది. మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తూ ఉన్నాయండి.
చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది. ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఇన్ని ఇళ్ళు మునిగినాయి, ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి. ఇప్పుడు కలెక్టర్ల దగ్గర చుట్టుముడుతున్నారు ప్రజలు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక పారదర్శకత లేదు. కొందరికే నచ్చినోనికే ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి, ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందనంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త టాపిక్లు తీసుకొస్తా ఉన్నారు. 2047కి భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉంటుంది. భారతీయులు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తారు, నెంబర్ 1గా ఉంటారు. దాంట్లో తెలుగువారు నెంబర్ 1గా ఉండాలని, భారతీయుల కంటే ముందు తెలుగు వాళ్ళు ఉండాలని నా లక్ష్యం. అందులో దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఏది ఉండాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా మీరు? అందుకే ముందుగా స్వర్ణ గ్రామం కింద మీ ఊరిని తయారు చేయాలి. ఇప్పుడు మీరందరూ, ఇప్పుడే కలెక్టర్కి చెప్పాను, ఈ ఊరిలో ఉండే అందరూ కూర్చోండి. పుచ్చకాయల మడ 2047లో ఎట్టుండాలనో ఇప్పటి నుంచే మీరు వర్కౌట్ చేస్తారు. అందరూ లక్షాధికారులే ఉండాలి. పేదవాళ్ళందరికీ మనం అండగా ఉండాలి. నేను ఆ మాటే చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. జీరో పావర్టీ అంటే పేదరిక నిర్మూలన ధ్యేయం. ఒకప్పుడు చెప్పేవాడిని కానీ సాధ్యమయ్యేది కాదు. ప్రయత్నాలు చేసినా చాలా సమయం పట్టేది. ఈరోజు టెక్నాలజీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయంటే చేలు పైకి ఎత్తండి. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర 2-3 ఫోన్లు ఉన్నాయి. నేను మాట్లాడుతూ ఉంటే మా మీటింగులు కూడా షూటింగ్ చేసి పంపిస్తూ ఉంటారు ఇంటికి. మా చెల్లెమ్మ ఫోటో మొత్తం తీసేస్తూ ఉంది, వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంది. అంటే ఒకప్పుడు ఈ సెల్ ఫోన్ మా చెల్లెమ్మ మాట్లాడుతూ ఉంది, ఒక పక్క 2 పనులు చేస్తూ ఉంది, మీటింగ్ వింటా ఉంది, మాట్లాడుతూ ఉంది. ఒకప్పుడు సెల్ ఫోన్ కూడా లేదు. మీకు అందరికీ ఐడియా ఉంటుంది. నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఏంటి సెల్ ఫోన్ అంటున్నాడు, తిండి పెడుతుందా అని. నేను ఆ రోజు చెప్పా, దీని విలువ ఇప్పుడు తెలియదు, 20 ఏళ్ల తర్వాత మాట్లాడండి అని చెప్పా. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది అత్యవసర వస్తువుగా తయారైపోయింది. భర్త లేకపోయినా భార్య ఉంటుంది, భార్య లేకపోయినా భర్త ఉంటాడు, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అవునా కాదా? మీకు అన్ని విషయాలు అది పనిచేస్తూ ఉంది. ఎవరూ లేకపోతే దాన్ని చూసుకుంటూ వీడియోలు పెట్టుకొని చూసుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. ఎప్పుడన్నా కరెంటు పోతే లైట్ వేసుకోవచ్చు. ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకోవచ్చు. ఎవరన్నా దొంగ వస్తే ఫోటో తీసి ఇమ్మీడియట్గా పంపించేయచ్చు. ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు కూడా మా తమ్ముడు చెప్పినట్టు సెల్ ఫోన్తోనే పుడుతున్నారు. పిల్లలు పుట్టంగానే సెల్ ఫోన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఏది కావాలి అక్కడ పెడితే ఫస్ట్ సెల్ ఫోన్ పట్టుకుంటున్నాడు. అంటే తప్పులేదు దీంట్లో. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ మీ జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుంది. ఈ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా.